హాయ్ అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగుంటారండి అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాను. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. అదే ఈరోజు కూడా మంచి వంటతో వచ్చినాను, మీరు మిస్ కాకుండా చూడండి. ఈరోజు ఏంటంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఈ మెంతంకూర పచ్చడి. మెంతంకూర ఎవరికైనా మంచిదండి, తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. మీరు చేసుకోండి, నేను ఎట్లా వేయాలో చూపిస్తాను. మెంతంకూర పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. దానికి ఏం కావాలో చూద్దాము రండి. నేను ఒక 2 పెద్ద కట్టల మెంతంకూర తీసుకున్నానండి. మంచిగా క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక్కటి చూసుకోండి, మీరు మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇది మనం పక్కన పెట్టుకుందాము. దీనికి సరిపడా ఏం చేద్దామంటే, నేను ఎండిన మిర్చి వేస్తున్నానండి. మీ ఇష్టం, ఏ మిర్చి అన్నీ వేయండి. ఎండిన మిర్చి వేస్తే చాలా బాగుంటుంది. ఎండిన మిర్చి, కొద్ది చింతపండు, వెల్లుల్లి, ఆయిల్. దీంట్లో మెయిన్గా మనం ధనియాలు, నువ్వులు వేసుకుందాము. కొంచెం అంతా జీలకర్ర, కల్లుప్పు, అంతే, పసుపు. ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, కొన్ని నువ్వులు, ధనియాలు వేపుకుందాం. నువ్వులు వేపుకుందాం మనం కొన్ని లైట్గా. ఆయిల్కి ఏం వేయట్లేదండి నేను. మనం ఇట్లనే వేపుకుందాము. ఇట్లనే వేపుకొని మిక్సీ వేసుకోవడమే. మనకి మంచిగా ఉంటుందండి పచ్చడి, ఇది ట్రై చేయండి. మెంతంకూరలా పచ్చిమిర్చితో కూడా చేస్తారు, కానీ ఎండుమిర్చి చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అట్లా అని నేను ఎండుమిర్చితో చేస్తున్నాను, అంతే అండి. కొంచెం వేగాల మనకి ఇవి. మనం అన్నీ ఒకటే దగ్గర వేసుకొని కూడా వేపుకోవచ్చు, ఇట్లా అలాగ కూడా వేపుకోవచ్చు. కొంచెం నువ్వులు చిట్పట అన్నప్పుడు నేను తీసేస్తాయి ఇంకా, అంతే. చూడండి, మనకు వేగిపోతూనే ఉన్నాయి. ఎంతసేపు వేగుతాయండి నువ్వులు, అంతే వేగినాయి చూడండి, అంతే. ఈ టైంలో ధనియాలు ఇవి వేపుకోవడం, అంతే, ఇంకేం లేదు మనకు పని ఇందులో. జీలకర్ర అయితే నేను పచ్చిదే వేస్తానండి, వేపను, అది టేస్ట్ అట్లా బాగుంటుంది, అంతే. కొన్ని ఎండుమిర్చిలు వేపుకోవాలి ఇప్పుడు, అంతే. ఇది కొంచెం వేగాలి, ఎక్కువ మార్చుకోవద్దు, దూరగా వేపుకోండి. మార్చుకుంటే పచ్చడి టేస్టే పోతుంది మనకి. అట్లా లైట్గా వేగాలి. అది వేగినాక ఎండుమిర్చి వేపుకుంటే అయిపోతుంది వేపే పని మనకి. ఇంకా చిటపట అంటుంటే వేగిపోయింది. ధనియాలు వేపితే మంచి స్మెల్ వస్తుంది కదండి, బాగుంటాయి స్మెల్. చూడండి, అయిపోయింది ఇది, అంతే. కొంచెం అంతా ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేసుకుందాము. నూనె వేసుకొని ఎండుమిర్చి అన్నీ వేపుకోవడమే పని ఉంటుంది మనకి ఇంట్లో, వేరే ఇంకేం పని ఉండదు అనుకోండి ఇంకా, అంతే. ఒక సెకండ్లో వేగిపోతాయి. ఎంతసేపు వేగుతాయండి మనకి ఇవి? వేగిపోయినాయి. ఇదే ఆయిల్లో మనం మెంతి కూర వేసుకోవాలి, అంతే. కొంచెం సిమ్ పెట్టుకోండి, మంచిగా వేసుకోండి. తడంతా పోవాలి, అంతవరకు వేసుకోవాలి. మనం ఇదే టైంలో చింతపండు నేను ఇంట్లోనే వేసినానండి. నారలు ఇవన్నీ ఉంటే తీసేసేసుకోండి, ఒకటి వచ్చింది మళ్ళీ కూడా, అంతే. ఇందులోనే మనం ఏం చేయాలంటే కొంచెం అంతా పసుపు వేసుకుందాం. ఇది మనకు మంచిగా ఉడికిపోతుంది ఇంక ఇందులోనే. ఇంకా ఉడికినాక మనము గ్రైండ్ చేసుకోవడమే ఉంటుంది, ఇంకా అంతకంటే ఏముండదు పని ఇందులో. కొంచెం పసుపు, అంతే అండి. ఈ రెండు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా వేగినాక నేను మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు అన్నీ ఏం లేదండి,
మనకి ఇప్పుడు ఒకటి గ్రైండ్ చేసుకోవడమే పని. మనకి నువ్వులు, ధనియాలు దీంట్లోనే ఇవన్నీ పొడులు చేసుకునేవి కాబట్టి మనం ఇవన్నీ ఇందులో వేసుకున్నాక లాస్ట్కి మనం మెంతి కూర వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవద్దు. జీలకర్ర వేస్తున్నాను చూడండి, ఒక స్పూన్ అంత జీలకర్ర. దీంట్లోనే వెల్లుల్లి, దీంట్లోనే ఉప్పు సరిపడేసుకోండి, రాళ్ళు ఉప్పు వేసుకోండి, టేస్ట్ ఉంటుంది మనకి. అంతే, మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి. చూడండి ఇట్లా మంచిగా ఫస్ట్ మనం పొడులు చేసుకున్నాం కాబట్టి ఈ పొడులన్నీ ఒక్కసారి మీరు మిక్సీలో వేసుకుంటే ఇట్లా ఫస్ట్ పొడిలు చేసుకోండి. చేసినాకనే మనము మెంతం కూర వేస్తే అప్పుడు మనకు మంచిగా మెదుగుతుంది, మనకు రోట్లో వేసుకున్న ఫీలింగ్ వస్తుంది అట్లా అన్నట్టు. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. అంతే. మనకు కొంచెం వాటర్ కావాలనుకుంటే ఇదే కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో పోసుకోండి. అంతే. మెంతం కూర మనం ఇప్పుడు నూనెలో పసుపు, మెంతం కూర, చింతపండు ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇవన్నీ మనం కొంచెం నీళ్ళు పోసుకొని ఇదంతా ఇప్పుడు మనము మిక్సీ చేసుకుందాం. ఎందుకంటే మనము కొంచెం వాటర్ వేస్తేనే కదండి ఇవన్నీ కలుస్తాయి. చింతపండు అనేది మనకు మళ్ళీ మెత్తగా అయిపోతుంది, అట్లా వాటర్ వేస్తేనే కొంచెము నలుగుతుంది. అట్లా అని కొద్దిగా వేసిన నేను. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకొని వస్తాను నేను. ఈ టమాటా కూడా మనము అందులో యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే నాకు అది టిప్పు మిస్ అయిపోయింది దాంట్లో, అందు గురించి అనేసి మళ్ళీ నేను ఈ టమాటాది చూపిస్తున్నాను. ఈ టమాటా కూడా మనము ఆ గ్రైండింగ్ దాంట్లోనే వేసుకోవాలి. కొంచెం ఉడికిందంటే మనము మిక్సీలో వేసుకొని మొత్తం అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. ఇదంతా చూడండి ఇట్లా మనం మంచిగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే. ఇంకా చూడండి ఇట్లా అంతే. ఇదంతా ఇప్పుడు మనము పోపు వేసుకుందాం. ఫస్ట్ మనం నూనె వేసుకుందాం. పోపుకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. పోపుకి మనకు పచ్చడికి నూనె ఉంటేనే మంచిగా ఉంటుంది. నూనె కాగిపోయింది. ఇప్పుడు మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఈ పోపుగా వేసుకుందాం అన్నీ. చూడండి, మీ ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి, నేను వేయట్లేదు. కొద్దిగా వేగాల మనకి. సిమ్లో పెట్టుకుంటున్నా. పోపులోనే టేస్ట్ అండి పచ్చళ్ళు మనకి. అంతే. టమాటాది అయితే నాకు క్లిప్ మిస్ అయిందండి. ఆ టమాటాది నేను అందుకే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను, మీరు మధ్యలోనే యాడ్ చేసేసేయండి. అందుకని మళ్ళీ డబల్ సారీ నేను చూపించాల్సి వచ్చింది నాకు. ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని మంచిగా ఉంటుంది. ఇంగువ టేస్ట్ మనకి ఏ పచ్చడైనా ఇంగువ బాగుంటుంది చాలు. దీంట్లోనే కరివేపాకు, సిమ్లోనే పెట్టుకున్నాను నేను. మళ్ళీ మనము ఇదంతా మనం ఏదైతే ఇప్పుడు టమాటా అన్నీ యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదంతా మళ్ళీ కొంచెం పోపులో మనము కొంచెము సిమ్లో పెట్టినప్పుడే మళ్ళీ ఈ పచ్చడి అంతా వేసేసాలి. అప్పుడైతే మనకి నిల్వ ఉంటుందండి పచ్చడి. ఒక వారం రోజులైనా మనకు పాడవది పచ్చడి, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా చాలు మనకి ఇంత వేడి, ఎందుకంటే నూనె కూడా వేడి ఉంది కదా. ఈ వేడిలో ఇవన్నీ కలిసిపోతాయి. అంతే. అవునా, సూపర్ అండ్ సూపర్ మెంతం కూర పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, హెల్త్కి హెల్త్, టేస్ట్కు టేస్ట్, చాలా బాగుంటుందండి పచ్చడి ఇట్లా. ఎందుకంటే ఈ వేడిలో మనకి ఎక్కడైనా ఇంకా తడిదన్నం ఏమన్నా ఉంటే దీంట్లోనే పోతుంది అన్నట్టు. నేనైతే ఉప్పు చూసుకున్నాను, కరెక్ట్ ఉంది. ఈ టైంలో మీరు ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఇట్లా ఏమన్నా ఉంటే ఇందులోనే వేసేసుకోండి. అంతే. చూడండి, మన పచ్చడి రెడీ అయిపోయిందండి. మెంతం కూర పచ్చడి. స్టవ్ ఆఫ్ చేసుకున్న, సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనకి. చూడండి, మన మెంతం కూర పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. ఇగో చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇది చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఎందుకంటే ఇది మన షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. మళ్ళీ మనం నార్మల్ వాళ్ళు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మెంతం కూరలో. ట్రై చేయండి, చేసి ఎట్లా వచ్చింది చెప్పండి నాకు. అంతే. ఎంత బాగుందో చూడండి. మీరైతే చేస్తారని నేను కూడా అనుకుంటున్నా. కొంచెం టేస్ట్ చేస్తానండి నేను కూడా ఎట్లా వచ్చిందని.
కారం కారంగా పుల్ల పుల్లగా మెంతం కూర ఫ్లేవర్తో సూపర్ ఉందండి. చేయండి మీరు, చేసి నాకు కామెంట్ చేయండి. చెప్పినా కదండి ఆ టమాటా ఒకటి మనము లాస్ట్లో నేను యాడ్ చేసినాను కదండి. ఆ టమాటా మీరు ఒక్కటి చూసుకోండి, చూసి మధ్యలోనే యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసేయండి. మొత్తం ఒకటేసారి వేసి మనం మెంతం కూర వేసినప్పుడు అప్పుడే టమాటా వేసేసి మంచి మిక్సీ చేసుకోండి. సూపర్ అండ్ సూపర్ టేస్టీ. ఈ పచ్చడి మీకు కూడా వస్తుందండి. వారం రోజులు మనకు బయట కూడా ఖరాబ్ కాదు ఈ పచ్చడి, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ నీళ్ళ తడి వేయలేదు కదా. నీళ్ళ తడి వేస్తే కూడా కొంచెం వేడిగా మనం ఏదైతే కడాయి వేపుకున్నామో దాంట్లోనే కొంచెం అన్ని వేడి నీళ్ళు వేడి చేసి ఇందులో వేసి మిక్సీ చేసుకోండి. పచ్చడి వేసినాక పోపు వేసినప్పుడు మళ్ళీ మనము కొంచెం ఈ పచ్చడిని వేడి చేసుకుంటే దాంట్లో ఉన్న తడి అంతా మనకు పోతుందండి. అందు గురించి అనేసి మనకు నీళ్ళు ఉంటుంది పచ్చడి. ఇది చాలా బాగుంటుంది. ఇది చూడండి, మీరు ట్రై చేయండి. పచ్చడి పైన ఎప్పుడైనా నూనె ఉంటేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అది కూడా ఒకటి చూసుకోండి. మీరు చూసి ఎట్లా వచ్చిందని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి. బాయ్ అండి, బాయ్.